ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవం ఆత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. निमेषोन्मेषाभ्याम् ప్రళయముదయం యాతి జగతి తవేచ్చాహుः సంతో ధరణిధరరాజన్యతనయే తదున్మేషాజ్జాతం జగదిదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృతనిమేషాః తవ దృశః. శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్యలహరి స్తోత్రాన్ని అధ్యయనం చేస్తున్నాము. శాస్త్రం శరీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్యలహరి స్తోత్రం అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం 70 శ్లోకాలను ముగించుకొని ఆ పారాయణ కూడా ముగించుకున్నాము. 71వ శ్లోకాన్ని ఈనాడు అధ్యయనం చేయబోతున్నాం. ఒకసారి 70వ శ్లోకాన్ని చూద్దాం. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతశృణాం చతుర్భిః సౌందర్యం సరసిజభవః స్తౌతి వదనైః నఖేభ్యः సంత్రస్తన్ ప్రథమమథనాత్ అంధకరిపోః చతుర్ణాం శీర్షాణాం సమం ఉభయ అభయ హస్తార్పణధియా తవ భుజలతానాం మృణాళీ మృద్వీనాం చతశృణాం సరసిజభవః వదనైః చతుర్భిః వదనైః సౌందర్యం స్తౌతి సౌందర్యం స్తువతి. సౌందర్యాన్ని కొనియాడుతున్నాడు. అమ్మ యొక్క భుజముల యొక్క సౌందర్యాన్ని. ఎక్కడున్నాం మనము? సాకార రూపంలో భుజములను దాటిన తరువాత ఇదిగో ఈ అరచేతులు, ఈ గోళ్ళు అనే ఏరియాని ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తున్నారు సాకారంగా. మరి అరచేతులు ఎలా ఉంటాయి? మామూలుగానే ఇంతో అంతో అరచేతులు చాలా ఎర్రగా ఉంటాయి. మరి అమ్మవారి అరచేతులు ఇంకా ఎర్రగా ఉంటాయి. ఆ గోళ్ళు కూడా చాలా ప్రకాశవంతంగా చక్కటి ఆ పింక్ కలర్తో ప్రకాశిస్తున్నాయి అంటూ స్థూలంగా అనిపించిన చాలా లోతైన అర్థము కలిగినటువంటి శ్లోకం రాబోతోంది. ఒక్కసారి దాన్ని జాగ్రత్తగా పఠించుకుందాం. నఖానాముద్యోతైః నవనలినరాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామః కథము మే. కయాచిద్వా సామ్యం
భజతు కలయా హంత కమలం యది క్రీడల్లక్ష్మీ చరణతలలాక్షారస క్షణం నఖానాం ఉద్యోతైః నవనలినరాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామః కథము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంతకమలం యది క్రీడా లక్ష్మీ చరణతలలాక్షారసచణం ఉమే ఓ ఉమా ఓ అమ్మా తే కాంతిం కథయామహ కథం నీ యొక్క జ్యోతి స్వరూపాన్ని కథం కథయామహ ఏ విధముగా వర్ణింపగలము కథయ నీవే చెప్పుము నీ రూపం నీకే తెలియాలి నీది ఏ రూపమో నాకు తెలియదు ఏ రూపమైతే ఆ రూపానికి నమస్కారము హే ఉమే తే కాంతిం కథయ కథయ కథయామహ కథం కథయామహ కథం ఎలా వర్ణించగలము కథయా నీవే చెప్పు అది నిర్గుణ నిరాకార భాగం ఇక నఖానాముద్యోతైః నవనలినరాగం కరాణం విహసతం అది సాకారమైనటువంటి రూపము దానిని ఏం చేయగలము కథయామహ వర్ణించగలం కానీ తే కాంతిం కథం కథయామహ ఎలా వర్ణించగలము ఏ సగుణ సాకార రూపాన్ని ఎంతో అంతో కష్టపడితే కొంచెం కవీశ్వరులు మహానుభావులు జ్ఞానులు ఇలా ఉంటుందని వర్ణిస్తే వర్ణించవచ్చేమో గాని తే కాంతిం నీ జ్యోతిస్వరూపాన్ని పరతత్వ రూపాన్ని కథం కథయామహ ఎలాగ మేము వర్ణించగలము కథయ ఈ విషయాన్ని నువ్వే చెప్పాలి ఆ సాకారాన్నైనా మేమేదో కొంచెం వర్ణించాలంటే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం యది క్రీడా లక్ష్మీ చరణతరలాక్షాసచనం ఈ సృష్టిలోనున్నటువంటి అత్యంత వైభవోపేతమైనటువంటి విషయాలన్నిటినీ కొంచెం దగ్గర పెడితే కయాచిద్వా సామ్యం భజతు కొంచెం పోలిక చెప్పవచ్చు ఆ నీ యొక్క సాకార రూపానికి కూడా కలయ దట్టు 1/16 ఓన్లీ అంటే సృష్టిలోనున్న సకల క్రీడాలక్ష్మి చరణతల లాక్షారస చలం అంటే సకల విభూతులను ప్రోగు చేసి ఒక చోట పెడితే అది కయాచిద్వా సామ్యం భవతు ఏదో విధమైన చిన్న పోలిక ఏర్పడుతుంది ఎంత 1/16 కలయా కమలం యది ఒకవేళ ఈ విధంగా చేసినట్లయితే నోబడి కెన్ కీప్ ఆల్ ద సృష్టి విభూతి ఇన్ వన్ ప్లేస్ సో దెర్ ఈజ్ ఎ సగుణ ఆరాధన అండ్ ఎ నిర్గుణ ఆరాధన ఆల్సో నిర్గుణ తత్వ నిధిధ్యాసన ఆల్సో in this particular slokam. We'll go deeper. నఖానాముజ్యోతైః నవనలినరాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామః కథము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం యది క్రీడల్లక్ష్మీ చరణతల లాక్షారసచణం నఖానాం ఉజ్యోతైః నవనలినరాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామః కథము మే వాట్ ఎ మ్యూజికల్ వే ఆఫ్ రిథమిక్ కంపోజిషన్ కథయ కథయామః కథము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం యది క్రీడత్ లక్ష్మీ చరణతలలాక్షా
చణ అరుణదళం అని ఒక పాఠం ఉన్నది. అది క్రీడా లక్ష్మి లాక్ష రసచణం అని ఒక పాఠం. హే ఉమే ఉమా 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 అంటే ఏమిటో చూడాలి. కేనోపనిషత్తులో కూడా వచ్చింది ఉమగారు. ఆ ఉమ అంటే ఏమిటి? నఖానాముజ్యోతై నవనలిన రాగం విహసతాం తే కరాణం కాంతిం కథం కథయామః కథయ హంత కమలం కయాచిద్వా క్రీడల్లక్ష్మి చరణతలలాక్షారసచణాం కలయాపి సామ్యం భజతు. 116th పోలిక వస్తుంది. హే ఉమే, ఓ ఉమాదేవి అనగానేమి? పార్వతి వాచ్యార్థం. లక్ష్యార్థాన్ని చూడాలి. నఖానాం గోళ యొక్క ఉద్యోతై ఉద్యోతై ద్యోతన అంటే కాంతి, జ్యోతై అంటే కాంతుల యొక్క పుంజము, గుంపు. ఉద్యోతై అంటే ప్రసరిస్తున్నటువంటి కాంతి పుంజముల వలన నవ అప్పుడే వికసించిన నలిన రాగం తామరపు యొక్క కాంతిని విహసతాం పరిహాసము చేయుచున్నా తే నీ యొక్క కరాణం చేతుల యొక్క కాంతిం శోభను ప్రకాశమును కథం ఏ విధముగా కథయామఘ వర్ణింపగలమో కథయా నీవే చెప్పుమా. నాకెలా తెలుస్తుంది? నువ్వే నిన్ను వర్ణించుకో. నేనే నిన్ను వర్ణించడానికి ప్రయత్నం చేసి కష్టపడక్కర్లా, చేయలేను ఎలాగోదు. హంత ఆహా అక్కట కమలం పద్మము కయాచిత్వా ఏదో ఒక విధంగా సంభవ్ క్రీడత్ ప్లస్ క్రీడత్ ఈజ్ ఈక్వల్ టు క్రీడించుచున్న లక్ష్మి లక్ష్మీదేవి యొక్క చరణతల అరిపాదము నందలి రక్షారస లత్తుక రసముతో పారాణి రంగుతో క్షణాం యది ఒకవేళ కలిసి ఉన్నట్లయితే కలయాపి కొంచెమైనా 1/16 వంతైనా సామ్యం పోలికను భజతు పొందవచ్చునేమో. నీ చేతి గోళ్ల యొక్క కాంతి పుంజముల వలన ఎక్కడున్నాం ఇప్పుడు? భుజలతలైపోయాయి. కళ వచ్చి అరచేతులు గోళ్ళు అక్కడికి వచ్చాం. ఆ తర్వాత ఇంకా కింద భాగం కళగా వెళ్తున్నాం సాకారంలో. నీ చేతి గోళ్ల యొక్క కాంతి పుంజముల వలన అప్పుడే వికసించిన తామర పువ్వు కాంతిని పరిహాసము చేయుచున్న నీ చేతుల శోభను ఏ విధముగా వర్ణింపగలము? వర్ణింపనలవి కానివి అని భావం. అది నీవే చెప్పాలి. కథయ ఆహా లేకపోతే అయ్యో, హంత హంత అనేదానికి ఆహా అని ఆశ్చర్యమేనా, అయ్యో అని విచారమేనా చెప్పవచ్చు. పద్మము ఏదో ఒక విధంగానైనా కయాచిద్వ సంభవ్ పద్మములో క్రీడించుచున్న లక్ష్మీదేవి గారి యొక్క అరిపాదమునందలి లత్తుక రసంతో ఒకవేళ కలిసి ఉన్నట్లయితే కొంచెమైనను 16వ వంతైనను సామ్యం భజతు పోలికను పొందవచ్చునేమో. అది సందేహమే. అప్పుడేమిటయ్యాయి? అమ్మ వేరు, అమ్మ గోళ్ళు వేరు, అమ్మ అరచేతులు వేరు, వాటి నుంచి వచ్చే కాంతి వేరు. ఆ కాంతి కాంతి దేన్ని పరిహసిస్తోందో ఆ నళినములు వేరు. తరువాత ఆ పద్మాలు ఒకవేళ పోలికకి రావాలంటే లక్ష్మీదేవి గారు రాసుకున్నటువంటి పారాణి యొక్క ఎరుపు రంగును కొంచెం ఆ పద్మాలు పొందితే అప్పుడు ఆ పద్మాలో 16వ వంతు పోలికైనా అమ్మ చేతులకు పొందవచ్చునేమో. అది సందేహం. ఈ విషయంలో నేనేం చెప్పలేకుండా ఉన్నాను, నువ్వే చెప్పుకో. కథయ 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 కథయామహ కథము. ఇది స్థూలమైనటువంటి భావం. ఎన్నొచ్చాయి? గోళ్ళు వచ్చాయి, గోళ్ళ కాంతి వచ్చింది,
వికసించిన తామర పువ్వులు వచ్చాయి. నీ చేతులు, అమ్మ యొక్క అరచేతులు వచ్చాయి. వాటిని తిరస్కరించడం అనే భావం వచ్చింది. ఆ పద్మాలేమో మళ్ళీ లక్ష్మీదేవి గారు వచ్చారు. ఆవిడ హరిపాదాలు వేరే వచ్చాయి. ఆ హరిపాదాలకు పారాయణ వచ్చింది. ఆ పారాయణలో రంగు ఉంది. ఆ రంగు ఈ పద్మాలకు అంటుకుంది. అందువల్ల పద్మాలు ఎర్రగాయి. ఎర్రగాయితే కొంచెం సామ్యం వచ్చాయి. 16 వంతు. ఎంత వైవిధ్యం! ఎంత బాగుంది ఈ వైవిధ్యం! ఇదే కల్పన. ఈ వైవిధ్యం అంతా కల్పనయే. అయితే ఉన్న ఏకత్వాన్ని ఈ వైవిధ్యం ద్వారానే దర్శించాలి. బ్రహ్మం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ జగత్తు ఉందో అక్కడే బ్రహ్మం ఉంటుంది. ఎక్కడ సర్పం ఉన్నదో, ఎక్కడ త్రాడున్నదో అక్కడే భ్రాంతి సర్పం ఉన్నది. ఈ వైవిధ్యం అంతా వేరే ఒక ఊర్లోని ఈ పరతత్వమైనటువంటి ఆ ఆత్మతత్వం ఇంకొక చోట రెండు వేర్వేరుగా ఉండవు కదా. నఖానాముజ్యోతైః నవనలినరాగం విహసతాం. ఒక్క పదానికి రకరకాల అర్థాలు వచ్చేవి తీసుకున్నారు ఆయన. నఖము అంటే సాధారణంగా గోల్డ్, స్పెషల్ అర్థం వస్తుంది. నవ నళిన అనే పదానికి వేరే అర్థం వస్తుంది. విహసితం అంటే రెండు అర్థాలు వస్తున్నాయి. చూడాలి. నవ నళిన రాగం, అప్పుడే వికసించిన నళినము తామర పువ్వు యొక్క రాగం, కాంతి, శోభ, ఎరుపును. నఖానాముజ్యోతై, అమ్మ గోళ్ళ నుండి వెలువడినట్టు అటువంటి కాంతి పుంజములు విహసతాం, పరిహసించుచున్నవి, తామర పువ్వుల కాంతిని మించినవి. స్ట్రైట్ మీనింగ్. అమ్మ యొక్క గోళ్ళ నుండి వెలువడుతున్నటువంటి కాంతి పుంజాలు అప్పుడే వికసించినటువంటి తామర పువ్వుల యొక్క ఎర్రటి శోభను, కాంతిని విహసతాం, పరిహసించుచున్నవి. అప్పుడు ఎలా ఉండాలి? అక్కడ పద్మాలు ఉండాలి. వాటి రంగు కొంచెం తక్కువగా ఉండాలి. అమ్మగోళ్ళు వాటి కాంతి అత్యంత అధికంగా ఉండాలి. ఈ కాంతి ఆ కాంతిని తిరస్కరిస్తుంది. చాలా బాగుంది పోయిట్రీ. కరాణాం తే కాంతిం కథయ కథయా కథము మే. కరాణాం అంటే ఈ భాగం భుజాలు అయిపోయింది. ఇప్పుడు కరాణాం అంటే కరతలానాం అని తీసుకోవాలి. కరతలము అంటే అరచేతులకు. తే కరాణాం నీ అరచేతులకు, కమలములకు, ముందు కమలాలు చెప్పారు కదా, ఆ కమలాలకు, తే కరాణాం కాంతిం నీ అరచేతుల యొక్క కాంతికి, కమలాలకు పోలిక కథయా మహకథం, ఏ విధంగా చెప్పగలం? ఈ పోలిక లోక సామాన్యం, రూఢి. అరచేతులు ఎలా ఉన్నాయంటే కమలాల్లా ఉన్నాయి, అరవిందాల్లా ఉన్నాయి, అరవింద హస్తములు అంటూ పోల్చండి, రూఢిగా చెప్తారు. ఆ లోక సామాన్యం ఇక్కడ పనికిరాదు. కరాణంతే కాంతిన్ నీ అరచేతి కాంతులను సరిపోల్చుట ఎలా? లోక సామాన్యమైన కమలాల కాంతిని చెప్తే సరిపడలేదు. ఎందుకు సరిపడలేదు? ఉమే, అమ్మా, ఉమాదేవి, కథయామహ ప్లూరల్లో ఉంది. వర్ణించి పోల్చుటకు. కథం ఎలాగా? కథయామి సింగులర్ నెంబర్. కథయామహ వర్ణించి పోల్చుటకు. కథం ఎలా? కథయా నీవే చెప్పుము. అంటే నీకు నీవే సాటి. ఔపమ్యరహితం తవ చుబుకమౌపమ్యరహితం అని చెప్పినట్లుగా నీ చేతులకు పోలిక చెప్పడానికి ఎలా చెప్పడం? ఏది పోలిక దొరకలేదు. పోనీ కష్టపడి ఈ కమలాలతో పోలుద్దాం అంటే సరిపడలేదు ఆ పోలిక. మరి దానికి మరి నువ్వే చెప్పు, దేంతో పోల్చాలో నీ సృష్టిలో ఉన్న దాంట్లో. అమ్మ చేతుల సోయగము వర్ణింపనలవి కానిది. ఎందుకు? అమ్మకు అమ్మే సాటి. ఉమే, హే ఉమే, సంబోధన ప్రథమ విభక్తి. ఉమే, ఉమా శబ్దం ఏమిటి? శబ్దరూపము ఉమా, ఆకారాంత స్త్రీలింగ శబ్దం. దాని తాలూకా సంబోధన ప్రథమ విభక్తి రూపము హే ఉమే సంబోధన. అమ్మ అరచేతులు గోళ్ళు ఎంతో ఎర్రగా ఉన్నాయి. వాటికి సామ్యము లేదు. ఆ పోలిక ఏదో ఆమెకే తెలియాలి. హంతా, అహో, ఆశ్చర్యము.
హర్షము, అనుకంప అంటే దయ, విషాదం. హంత అని రాశారనుకోండి ఆ పదము, ఎక్కడైనా వాక్యానికి మొదట హంత అని ప్రయోగిస్తే అది ఆశ్చర్యార్థకం. అంటే అహో, ఆహా. హర్షము, అహో అంటే ఆశ్చర్యము, ఆహా ఎంత బాగుంది అంటే హర్షము. అయ్యో అంటే అనుకంపము. అకటా అంటే అయ్యయ్యో అంటే విషాదం. ఈ నాలుగు అర్థాల్లోని హంతా శబ్దాన్ని వాడతాం. హంత అంటే అహో, ఆహా, అయ్యో, అకట. ఆశ్చర్యము, హర్షము, అనుకంప, విషాదము. ఒకే పదము రకరకములైన అర్థములనిస్తే శ్లేష అంటారు. ఇలా పెట్టండి దాని పక్కన, ఇంకా వస్తాయి. కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం. హంత కమలం, అయ్యో కమలం, కమలమును. కమలం అంటే తృతీయ విభక్తి. హంత కయాచిద్వా, అక్కట, కయాచిద్వా ఏదో విధముగా, కశ్చిత్వా, కయాచిద్వా, కించిత్వా, ఇవన్నీ సంహౌ, సంవాట్, అలా చెప్పడానికి ఉపయోగించేటటువంటి వేరువేరు పదాలలో కయాచిద్వా అంటే సంహౌ. కమలం, పద్మం సామ్యమును పొందాలంటే, పద్మం నీతో పోలిక పొందాలంటే ఒక ఉపాయం ఉంది. అప్పుడు కొంత కొంత దగ్గరకు రావచ్చు. ఏమిటా ఉపాయము? కలయా, కళ అంటే 16వ వంతు, చంద్ర కళలు. 15 తిథులు ప్లస్ అమావాస్య, పౌర్ణమి అమావాస్య కలిపితే 16. 16 కళలు ఉంటాయి కాబట్టి వాటిని చంద్ర కళలు అన్నాం. కళ అంటే కలయా అన్న కళయా అన్న ఒకటే. కళయా అంటే 16వ వంతు చేత, కలయా సామ్యం భజతు, నీ అరచేతులతో పోలికను పొందవచ్చును, పోలికను చెప్పవచ్చును. సామ్యం భజతు. ఎప్పుడు? యది ఒకవేళ, ఇఫ్ క్రీడల్ లక్ష్మీ చరణతల లాక్ష రసచనం. యది, ఇఫ్ ఒకవేళ, కయాచిద్వా, మళ్ళీ ఆ కయాచిద్వా తెచ్చుకోవచ్చు. ఏదో విధంగా ఈ పద్మం గారు వెళ్ళి ఆ లక్ష్మీదేవి పాదాలకు అడుగున అంటే పాదముల యొక్క తలము, అంటే పాదము యొక్క సోల్ అంటాం కదా, ఎస్ఓఎల్ఈ సోల్, నాట్ ఎస్ఓయుఎల్ సోల్. అంటే ఆ అరిపాదం, అరిపాదానిలో ఉన్నటువంటి ఎర్ర రంగుని కొట్టేస్తే, అంటించుకుంటే, కయాచిద్వా సంహౌ క్రీడల్ లక్ష్మి, పద్మాలతో లక్ష్మీదేవి క్రీడిస్తుంది, లేక పద్మాల యందు క్రీడిస్తుంది. క్రీడించినప్పుడు ఆమె యొక్క అరిపాదము యొక్క ఎరుపు రంగు ఆ లత్తుక రంగు కొంచెం దానికి అంటుకుంటుంది. అప్పుడు పద్మం కొంచెం ఎర్రబడుతుంది. లక్ష్మీదేవి సరసిజాలయ్య, సరసిజంలో కూర్చుంటుంది. చరణతలము ఆమె హరిపాదము, చరణతలం అంటే హరిపాదం. లాక్షారసచనం, లాక్ష అంటే లత్తుక, లాక్షారసము రత్తుక యొక్క రంగు ఎరుపు రంగు, ఆ పారాణి రంగు, పాదతలము యొక్క లత్తుక రసము. పారాణి అంటే మనం మామూలుగా సున్నము పసుపు కలిపి ఎరుపుగా ఏదో తయారు చేస్తారు. ఈ లత్తుక అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అరిపాదాలకు పాదాల తాలూకా ఎడ్జెస్కి పూసుకునే ఒక సుగంధ ద్రవ్యం, సుగంధంతో కూడిన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దినుసు. దాన్ని లత్తుక అంటారు. ఇది పూర్వం రోజుల్లో రాణిగారులు ఇలాంటి బాగా గొప్ప గొప్ప ఉన్నతమైన స్త్రీలు వేసుకుంటూ ఉండేవారు ఈ మేకప్. ఇప్పుడు కూడా ఏవో నైల్ మేకప్, ఫుట్ మేకప్లు అవి వస్తున్నాయి. మరి అలాంటిదే లాక్షారసచనం. లత్తుక రసముతో కూడినచో ఆ రక్తిమము వలన, ఆ ఎరుపుదనం వలన, కయాచిద్వా సామ్యం భజతు, ఏదో కొంత కొంత పోలిక చెప్పవచ్చు. ఎప్పుడు? ఉట్టి పద్మాన్ని కంపేర్ చేద్దామంటే పనికి రాలేదు. ఆ పద్మంలో లక్ష్మీదేవి గారు క్రీడిస్తున్నారు కాబట్టి, ఆ క్రీడిస్తున్న లక్ష్మీదేవి గారు లత్తుకను పాదాలకు ధరించారు కాబట్టి, ఆ లత్తుక రసము చాలా ఎర్రగా ఉంది కాబట్టి, ఆ రంగు కొంచెం ఈ పద్మాలకు అంటుకుంటే అప్పుడు ఆ పద్మాలు ఒక్క పిసరు అమ్మ యొక్క చేతులకు దగ్గర దగ్గరగా పోలిక చెప్పవచ్చు. ఎంత భాగం పోలిక చెప్పవచ్చు? కలయా, ఓన్లీ 1/16.
అది పూర్తిగా సరిపోలదు. ఒక వంతు మాత్రం పోలికకే సరిపోతుంది. ఇది చక్కటి పొయిటిక్ మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పోయం. బట్ దెర్ ఇస్ ఎ హిడెన్ మీనింగ్, లక్ష్యార్థం. మనము ఈ వైవిధ్యంలో ఏకత్వాన్ని చూస్తాం. ఈ కల్పన ఎంత దేని మీద ఆధారపడి ఉందో, ఏదైనా ఆధారము లేనిదే కల్పన ఉండదు కదా. కల్పన కొంతసేపు ఉంటుంది, కొంతసేపు పోతుంది. ఆధారం ఎప్పుడు ఉంటుంది. ఆధారం ఏమిటి, దాని తత్వం ఏమిటి తెలుసుకుందాం ఈ కల్పన ద్వారా. ఉమా, ఉమా దీర్ఘము, ఆకారంత స్త్రీలింగ శబ్దము. అర్థాలు చూడండి. ట్రాంక్విలిటీ, క్వయట్, రెప్యుటేషన్, ఫేమ్, లైట్, స్ప్లెండర్. అది ఉమా అనడానికి అర్థం. టర్మరిక్ ఫ్లాక్స్ వదిలేండి. ఫ్లాక్స్ అంటే ఫ్లాక్స్ సీడ్స్ అని వస్తాయి కదా. అతసీ కుసుమం అంటారు. అతసీ సీడ్స్, అతసీ అంటే ఫ్లాక్స్ సీడ్స్, అది వదిలేయండి. స్ప్లెండర్, లైట్, ఫేమ్, రెప్యుటేషన్, ట్రాంక్విలిటీ. దీంట్లో లైట్ స్ప్లెండర్ అంటే జ్యోతి, అమ్మ జ్యోతి స్వరూపం. కాంతి అన్నారు. కాంతి అంటే ఏమిటి అంటే, కాంతి అంటే బ్యూటీ, లవ్లీనెస్. లైట్, స్ప్లెండర్, కామ్లీనెస్. కాంతి అంటే వెలుతురు అనే అర్థంలో కా ఇవన్నీ కూడా అర్థాలే కాంతికి. కథయామహ, కథ, కథ్ ధాతువు. కథ్ అనే ధాతువు చురాదిగణం, ఉభయపది, సకర్మకము, సేట్, దాని కర్తరి ప్రయోగము, దాంట్లో లట్లకారము అంటే ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో కథయామి అంటే వర్ణించుచున్నాను, కథయసి వర్ణించుచున్నావు, కథయతి వర్ణించుచున్నది చున్నాడు. కథయామి సింగులర్ నెంబర్, కథయావహ ప్లూరల్ నెంబర్, కథయామహ అందరం. ఎవరు కూడా కథయామహ నేనే కాదండి, ప్రపంచంలో ఎవ్వరు కూడా చెప్పలేరు అని చెప్పడానికి కథయామహ, మేము ఏ విధముగా వర్ణింపగలము. ఆ మేములో ఎక్సెప్షన్ లేదండి. కాళిదాస్ గారు వచ్చిన, ఇంకొకరు వచ్చిన, శంకరాచార్యులు వారే కూర్చున్నా కథయామహ ఏ విధముగా పోల్చగలం. ఏ కవీశ్వరుడు కూడా అమ్మ యొక్క కాంతిని, ఆ రేడియన్స్ని, అంటే ఆ జ్యోతిస్వరూపాన్ని కథయామహ కథం ఏ విధముగా చెప్పగలము అంటే, జ్యోతి స్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని ఎవరు ఇలా ఉన్నదని వర్ణించలేరు. ఎందుకు? అది మాటలకు, వర్ణనకు, శబ్దములకు, అభిధానమునకు, అభిధేయమునకు వ్యతిరేకము. దాంట్లో జాతి, గుణ, క్రియ, రూఢి సంబంధాలకు అందదు. ఇట్ ఈజ్ నానోమాట్. కథం కథయామహ, కథం కథయామి అనలేదు ఆయన. అంటే నేను ఎలా చెప్పగలను అనలేదు. ఎవరని చెప్పలేదు. కథం కథయామహ ఏ విధముగా చెప్పెదము, ఎవ్వరని చెప్పలేము. సృష్టిలో ఎవ్వరూ కూడా చెప్పలేరు అని చెప్పడానికి కథయా. వేదాంత విశేషాలు. ఉమా అంటే ఏం చూసాము? ట్రాంక్విలిటీ, క్వయట్, స్ప్లెండర్, లైట్, జ్యోతి స్వరూపిణి. ఉమా, ఉమా. ఇప్పుడు అమ్మ అన్నదట, ఆవిడ ఘోరమైనటువంటి తపస్సు చేస్తోంది ఈశ్వరుడి కోసం. కథ, కథలో ఉమాదేవి అంటే పార్వతీదేవి తపస్సు చేస్తుంది. హిమగిరి తనయ కదా ఆమె కథ ప్రకారం. తపస్సు ఎవరి కోసం చేస్తుంది? ఆయన కోసం చేస్తుంది. ఆ పెద్ద ఆయన మరి తపస్సు చేస్తున్నప్పుడు ఈవిడ మామూలు తపస్సుతో రాడుగా. అంచేత ఒట్టి ఆకులు మట్టుకే తింటూ పర్ణభక్ష కొన్నాళ్ళు తపస్సు చేస్తుంది. ఆ తరువాత ఆకులు కూడా మనిస్తుంది. అపర్ణ అయిపోయింది. అపర్ణ అంటే అపర్ణ కళత్రం సదా సచ్చరిత్రం. అపర్ణ, పర్ణములు కూడా భుజించలేదు. ఆ విధంగా ఆవిడ కటిక ఉపవాసాలతో తపస్సు చేస్తుంటే వాళ్ళమ్మ ఉ మా ఆ వ్రతము వద్దు అన్నదిట. అప్పటి నుంచి ఆవిడ పేరు ఉమా అయింది.
ఇది పురాణ కథ. అసలు మీనింగ్ ఏమిటి? ఉమా అంటే జ్యోతిస్వరూపిణి, బ్రహ్మ విద్యా రూపిణి, విద్యాస్వరూపిణి. ఆమెయే బ్రహ్మ విద్య. ఎందుకు తెలిసింది మనకి? మరి కేనోపనిషత్తు భాష్యంలో అదే చెప్పారు. ఉమా అంటే జ్యోతి స్వరూపిణి. ఆ జ్యోతి స్వరూపిణి యొక్క హే ఉమే, ఆ ఉమా ఓ జ్యోతి స్వరూపిణి అంటూ ఆ జ్యోతి స్వరూపానికి సంబోధన. ఓ జ్యోతి స్వరూపిణి, ఓ పరబ్రహ్మమా, ఓ మనోవాచామగోచరమా, మనసుకు వాక్కుకు అందని తత్వమా, కాంతి, ఛామ్, రేడియన్స్, స్ప్లెండర్. ది స్ప్లెండర్ స్వయం జ్యోతి యొక్క స్ప్లెండరు, తే కాంతిం, నీ పరంజ్యోతి తత్వాన్ని కథయామహ కథం, ఎవరు తెలియగలరు? సరే, ఫస్ట్ ఏంటంటే ఉమా, ఓ జ్యోతి స్వరూపిణి, ఓ బ్రహ్మ విద్యారూపిణి, ఓ బ్రహ్మ, ఓ పరబ్రహ్మమా, మనోవాచామగోచరమా, నీ యొక్క కాంతి అంటే నీ రేడియన్స్, స్ప్లెండర్, లైట్, కామ్లీనెస్ అండ్ ఛామ్, దానిని తే కాంతిం, నీ పరంజ్యోతి తత్వాన్ని కథయామహ కథం, ఎవరు వర్ణించగలరు? ఎవరు తెలియగలరు? అంటే ఎవరూ తెలియలేరు, ఇన్క్లూడింగ్ మైసెల్ఫ్ అని ఆయన చెప్పుకుంటున్నారు. కథయామహ అనడంలో ప్లూరల్ వేశారు. కథయామహ, కథ్ అనే ధాతువు యొక్క పిజంత రూపం అంటారు. పిజంత రూపంలో ఉత్తమ పురుషలో బహువచనంలో లట్లకారం. ఇప్పుడు చూపించాను మీకు అది. కథయా, కథ్ అనే ధాతువు యొక్క పిజంత రూపము, అంటే తిజంతం పిజంతాలు ఉంటాయి అలా అంటే అదంతాలు, అటువంటి రూపంలో కృదంతాలలో ఉత్తమ పురుషులు బహువచనంలో లట్లకారంలో కథయామహ అని ఉన్నది. వర్ణింపగలము. కథ అంటే కథయామహ అంటే వర్ణింపగలము. తే కాంతిం కథయామహ, నీ కాంతిని నీ పరతత్వాన్ని వర్ణించగలము. కథం కథయామహ అంటే ఎలా వర్ణించగలము అంటే ఆక్షేపణ వాక్యం. అంటే కథం కథయామహ అంటే వర్ణింపలేము. ఎందుకు? అప్పుడు ఏం చేయాలి? ఆ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆ తత్వాన్నే ప్రార్థించాలి. నీవే దయచేసి చెప్పుమా, కథయా, చెప్పుమా. కథయా అన్నది ఎలా ఉంది? లోట్లకారంలో ఉంది. ప్రార్థన, ఇంపరేటివ్ సెంటెన్స్. కథయా అనేది నీవే చెప్పుమా. అది పిబా, తర్వాత ఏమో లేకపోతే ఈ విధంగా చెప్పినట్టుగా ఎండింగ్లోనేమో కథయా, నీవే దయచేసి చెప్పు. తవ తత్వం న జానామి కీదృశోషి మహేశ్వర, నీ తత్వం ఎటువంటిదో నాకు తెలియదు. యాదృశోషి మహాదేవ, తాదృశాయ నమో నమః. ఆ తత్వం ఎలా ఉందో నాకు తెలియదు. ఎలా ఉంటే అలా ఉన్ని, ఏదైతే ఆ తత్వానికే నా నమస్కారం పో అన్నారు పుష్పదంతుల వారు. అలాగే హే ఉమే, ఓ జ్యోతి స్వరూపమా, తే కాంతిం, నీ పరంజ్యోతి తత్వాన్ని కథం కథయామహ, ఎవరు వర్ణించలేరు. అంచేత ఓన్లీ ఏంటంటే నేనే నీవవుతే అప్పుడు తెలుస్తుంది. దాన్నే కథయా, నీవే దయచేసి చెప్పుమా. తత్వం అసి అని తెలిసినప్పుడే అది ఏమిటో తెలుస్తుంది. తవ తత్వం నా జానామి కీదృశోసి. హే ఉమే, ఓ జ్యోతి స్వరూపమా, తవ కాంతిం, నీ యొక్క జ్యోతితత్వాన్ని, ఆ పరతత్వాన్ని కథం కథయామహ, ఏ విధముగా మేము వర్ణింపగలము. ఎవరము వర్ణిం భవభూతి గారు వచ్చారు, కాళిదాసు గారు వచ్చారు, శంకరాచార్యులు వచ్చారు, ఇంకో ఆచార్యులు వచ్చారు, వేదవ్యాసాచార్యులు వచ్చారు, వాల్మీకి గారు వచ్చారు. వాళ్ళు వర్ణించారు, చాలా బాగా వర్ణించారు. అంతేగాని ఆ పరతత్వాన్ని వర్ణించలేకపోయారు. ఎందుకు? అది పరతత్వం వర్ణనాతీతం. ఎంత మహాకవి అయినా సరే వర్ణించలేరు. త్వం హి కథయా, నీవే చెప్పుము. కథయా, చెప్పుము, దయచేసి చెప్పుమమ్మా. త్వం హి కథయా. ఎందుకు? అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం,
అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం. ఈ వికల్పాలన్నీ పోతే గాని చెప్పలేను. నేను వికల్పంలో ఉంటే గాని కవిత్వం చెప్పలేను. ప్రపంచోపశమం. వికల్పంలో ఉంటే గాని వర్ణించలేను. వికల్పంలో ఉంటే నేను తెలుసుకోలేను. కాబట్టి వర్ణించలేను. శాంతం శివం అద్వైతం అమ్మా సామ్మా సాత్మా సవిజ్ఞేయ. అదే అమ్మా, అదే ఆత్మ, దానిని తెలుసుకోవయ్యా. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్. తైత్రీయోపనిషత్తు బ్రహ్మవల్లి. దేని దగ్గరకైతే వాక్కులు మనసు వెళ్ళి తెలుసుకుందామని ప్రయత్నం చేసి, ఇక్కడ వాక్కులుంటే సకల వేదసారము మొత్తం వాంగ్మయము శబ్దార్థ ప్రపంచం అంతా కూడా మనస్సుతో పాటుగా నివర్తంతే, తోక ముడిచి వెనక్కి వచ్చేసేయో. అదే ఆనందం బ్రహ్మణ విద్వాన్. అదే ఆ సచ్చిదానంద స్వరూపము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. దాన్నే ఇక్కడ సాకారంగా ఆత్మ అంటున్నాము. అదే ఆత్మ. అంచేత అటువంటి తత్వాన్ని కథం కథయామహ. ఓన్లీ వే ఈజ్ త్వం హి కథయా, నీవే చెప్పు. ఓకే. నఖా అనుంది అంటే గోల్డ్, అయితే కాలి గోల్డ్, లేకపోతే ఎలుగుబంటి గోల్డ్. క్లా, సిఎల్ఏడబ్ల్యూ, క్లా అనే దాని టో నెయిల్, ఫింగర్ నెయిల్, క్లా, నఖ అంట. వాట్ ఈస్ ద మాస్క్యూ ఇఫ్ యూ టేక్ masculine form of nakha, it is called portion, part, భాగము, పార్ట్. పార్ట్ పరతత్వంలో పార్ట్ ఉంటుందా? ఉండదు. మరి ఎందులో పార్ట్ ఉంటుంది? కల్పితమైనటువంటి జగత్తులో పోర్షను పార్ట్ ఉంటుంది. దాని గురించి ఆలోచిద్దాం. ఏమిటంటారు? రాగా అన్నారు. నవనళిన రాగం అన్నారు. రాగం అంటే సన్, రాగం అంటే మూన్, రాగం అంటే రెడ్ కలర్, రాగం అంటే రెడ్నెస్, రాగం అంటే మెలోడీ, రాగం అంటే లవ్లీనెస్. ఇవన్నీ రాగాలే. రాగము అంటే మ్యూజికల్ నోట్ అని కూడా చెప్తున్నాము. అంటే మొక్కుతో ఏదైనా పడితే దాన్ని రాగం అంటున్నారు, మ్యూజికల్ నోట్ అంటున్నారు, మెలోడీ అంటున్నారు. మూన్, సన్, కాంతులు, కాంతివంతమైనటువంటివన్నీ కూడా రాగము అనేదానికి చెప్తున్నారు. ఓకే. వేదాంత విశేషం. నళిన. నళినం అంటే ఏ నళినం అయి ఉంటుంది? ఏదో మన వైట్ ఫీల్డ్లో ఉన్నటువంటి కొలనులో ఉన్న పద్మం గురించి మాట్లాడుతున్నారా? సేక్రెడ్ లోటస్. సేక్రెడ్ లోటస్ అంటే ఏమిటై ఉంటుంది? నళినం అంటే సృష్టి. వాటర్ అని ఒక అర్థం ఉంది. వాటర్ అంటే సృష్టి, అంతా జలం నుంచే సృష్టి వచ్చింది. నళినం అంటే సేక్రెడ్ లోటస్. బ్రహ్మగారు కమలంలో కూర్చున్నారు అంటే ఏమిటి? ఆయన సృష్టికి అధిష్టానము అని అర్థంలో చెప్తున్నారు. అలాగే అమ్మవారి పద్మంలో కూర్చుంటారు అంటే ఏమిటి? ఇలా చిరిపోతుంది. పువ్వులో కూర్చుంటే ఎవరైనాను, ఎవరు కూర్చోడానికి అక్కడ అమ్మవారు మనిషి లేరు, ఆ పువ్వులో కూర్చొని లేరు. అంటే సృష్టిలో ఉన్న తత్వము, సృష్టికి అధిష్టానము అని చెప్పడమే. అమ్మవారు కూర్చుంటారు అంటే పద్మము, వాటర్ లిల్లీ అనేవి సింపుల్ మీనింగ్స్ అయినా సృష్టి అనేదే నళినం. నఖమేమిటి? పోర్షన్, పార్ట్. నఖ నళిన అంటే సృష్టి యొక్క భాగం. ఓకే. నఖ నళినాం, సృష్టిలోని ఒక భాగము యొక్క. రాగా రజస్ సృష్టి, మూన్ లవ్లీనెస్, సన్ మెరుపు, కాంతి సృష్టిలోని గ్లోరీ గ్లిటర్, శ్రియా ప్రాస్పెరిటీ, స్ప్లెండర్ విభూతి సృష్టి. అంటే ఆ ఆ సృష్టిలోని ఒక భాగము యొక్క రాగము, అంటే ఒక భాగము యొక్క రాగశ్రియము. నళిన నళిన నఖాణం నళిన రాగశ్రియం. నఖాణం అంటే ఒక పార్ట్ యొక్క, నళిన సృష్టి యొక్క పార్ట్ యొక్క, రాగ రజస్సు అంటే సృష్టిలోని శ్రియం ఒక భాగం యొక్క విభూతిని కథం కథయామహ.
దాన్ని మేము వర్ణించలేము. ఇంకా నీ మొత్తం తత్వాన్ని నేనెక్కడ వర్ణించగలను? నిరాకార నిర్గుణ తత్వాన్ని నేను ఎలాగునూ వర్ణించలేను. పోనీ ఈ సృష్టిలో ఓ భాగాన్నైనా వర్ణిద్దామని కూర్చుంటే అది కూడా నాకు దొరకలేదు. లేకపోతే ఈ కథాన్ని డ్రాప్ చేసి అనుకోండి, ఈ విభూతిని కథయామహ, ఏదో కష్టపడితే కొంచెం వర్ణిస్తాం. ఎప్పుడు? కొంత సాకార భాగం. ఈ సాకార భాగాన్నే వర్ణించలేకుండా ఉన్నాను. నిరాకంత అహా, ఆ నిరాకార భాగాన్ని ఎలా, నిరాకార నిర్గుణ పరతత్వాన్ని ఎలా వర్ణించగలను అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించి హంత అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఏదో కొంత భాగాన్ని వర్ణించగలుగుతున్నాను. కథయామహ తే కాంతిం కథయం కథయామహ, నీ జ్యోతి స్వరూపాన్ని ఏ విధంగా వర్ణించగలను అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించవచ్చు. విహసతాం, రెండు అర్థాలు ఉన్నాయి. విహసతాం అంటే పరిహసతాం, అంటే హేళన చేయు, ఎగతాళి చేయు. విహసతాం అంటే ఎక్సెల్, అంటే అతిశయించి ఉండడాన్ని కూడా విహసతాం. ఒకే పదానికి రెండు అర్థాలు వస్తున్నాయి. విహసతాం అనే పదాన్ని అటు హేళన చేయడానికి, ఇటు అతిశయించిందని చెప్పడానికి కూడా వాడుకోవచ్చు. ఒక్కొక్క విభూతియే ఎంతో అతిశయించి ఉంటుంది. హిమాలయ పర్వతాలు, ఆ జంతుకోటి, అండర్ వరల్డ్, అండర్ వాటర్ వరల్డ్, ఏది చూసినా విభూతే. అవన్నీ ఒక్కొక్కటి ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎందుకు? సృష్టిలో ఒక భాగము. నళిన నఖాణం రాగం శ్రియా విహసతం, ఒక్కొక్క భాగము అతిశయించి ఉంటుంది. కరాణం తే, ఇక్కడ కర అంటే చెయ్యి, చెయ్యి అంటే ఏమిటి? కిరణము. సూర్యుని కరములు, సూర్యకర సంతప్త ప్రధానాంగుడు, సూర్యుని యొక్క చేతులతో మాడిపోయినటువంటి తల కలిగిన వాడు, అంటే సూర్యుని కిరణములు. కరాణాంతి అంటే నీ యొక్క కిరణముల యొక్క కాంతిం, స్ప్లెండర్ను, విభూతిని కథం కథయామహ, ఒక్కొక్క కిరణము సృష్టిలో ఒక విభూతి. అటువంటి దానిని ఎలా వర్ణించగలము? తే కరాణాం కాంతిం కథమ కథయామహ, అంటే నీ యొక్క సృష్టి యొక్క విభూతులు అనంతమైన విభూతులు. ఒక్కొక్క విభూతి ఒక్కొక్క అంశము. అంశ అంటే కిరణము. అంశుమాన్ అంటే సూర్యుడు. అంశములు గలవాడు, కిరణములు గలవాడు. స్వస్థ మార్తాండ అంశుమాన్ అంటూ ఆదిత్య హృదయంలో ప్రార్థన చేస్తాం. విభూతిని కథం కథయామహ, ఎలా? వాట్ ఈజ్ విభూతి? కోవిల్లో ఇస్తారండి పౌడర్లో అది కాదు విభూతి. వివిధేన భాతి ఇది విభూతి. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమత్ ఊర్జితమేవ వా తత్తదేవ అవగచ్చత్వం మమ తేజో అంశ సంభవం, అది నా యొక్క కిరణమే. కథం కథయామహ, ఎలా వర్ణింపగలము? వర్ణింపలేము. అమ్మా, తే కరాణం కాంతిం, నీ యొక్క కిరణముల యొక్క కాంతిని, ఒక్కొక్క కిరణము ఒక్క సృష్టిలోనే అత్యంత అద్భుతమైనటువంటి విభూతిగా తీసుకుంటే, నళిన నఖానాం రాగశ్రియం తే కరాణం కాంతిం విచ్ ఎక్సెల్స్ విహసతాం కథం కథయామహ, ఎలా వర్ణింపగలము? లేకపోతే కథాన్ని డ్రాప్ చేస్తే కథయామహ కయాచిత్వ, ఏదో కొంత కష్టపడితే వివరించగలము. కయాచిత్వ కథయామహ, ఇలా సంభవ్ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఆ కయాచిత్వ పక్కన పెట్టుకుంటే కథం కథయామహ, ఎలా వర్ణింపగలము అంటే వర్ణింపలేము. ఎందుకు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, జీవ సనాతనమైనటువంటి నా యొక్క అంశములే జీవలోకములోనున్న సకల చరాచర ప్రపంచము. జీవభూతము అంటే జీవముతోనున్నవి, జీవముతో లేనివి, అంటే ప్రాణులు, అప్రాణులు, స్థావర జంగమాలు, జీవలోకంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా మమైవ, నా యొక్క సనాతన అంశ, సనాతనమైన అంశమే. అదే కారణం తే కాంతి, అదే కథం కథయామా. హూ కెన్ డిస్క్రైబ్ దోస్ థింగ్స్? ఓ అర్జున, మహానాం మార్గశీర్షస్మి, పాండవానాం ధనంజయ, ఏదో ఋతూనాం వసంత ఋతువు, ఈ లిస్ట్ అంతా నేర్చుకున్నావు నువ్వు. అవన్నీ ఎందుకయ్యా? ఎన్ని విషయాలుగా చెప్పాల్సిన అవసరం ఉందా? యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవ అవగచ్చత్వం మమ తేజో అంశ సంభవం, అది నా తాలూకా తేజస్సు యొక్క ఒక అంతే, అంశమే.
తేజస్ అంటే కాంతి. ఆ కాంతి యొక్క ఒక కిరణమే కరాణాంతే కాంతి. మమ తేజో అంశ సంభవం కరాణాంతే కాంతిం కథయామహ కథం. ఏ విధముగా చెప్పగలము? లేకపోతే ఎంతో కష్టపడి కాళిదాసు ఏదో అయితే పోతన గారు, వాల్మీకు, వేదవ్యాసులు, శంకరాచార్యులు అవుతే కయాచిద్వా సామ్యం భజతి కథయామహ, ఏదో కొంత పోలికను చెప్పి కథయామహ చెప్పగలుగుతాము. చెప్పగలలేము అని ఒక స్టేట్లో చెప్పవచ్చు. ఎలాగో నిర్గుణ నిరాకార తత్వాన్ని నీ యొక్క ఉమాతత్వాన్ని ఆ నిర్గుణ నిరాకార తత్వాన్ని చెప్పలేము. అది నీవే చెప్పాలి కథయ. కానీ సాకార తత్వాన్ని కూడా పూర్తిగా వర్ణింపలేము. నీ యొక్క కిరణములే, అంశములే కరాణంతే కాంతి కథయా. ఈ విషయాన్ని నీవే చెప్పుము. నీవే మాకు తెలియజేయాలి. మాకు ఏదైనా తెలిసింది అంటే ఎలా తెలిసిందే? నాకేదో ఈ నాలుగు ముక్కలు ఈ శ్లోకానికి ఈ అర్థం తెలిసిందంటే ఎలా తెలిసిందే? ఆమె కథయ. ఆమె చెప్తేనే తెలిసింది. ఆ గురుగారు ఆమెలో ఉండి ఆయన చెప్తే మనం తెలుసుకున్నాం. కథయ. కమలం, సృష్టి కమలములోని రెండు డాలక్కల బ్రహ్మాండములోని క్రీడల్లక్ష్మీ చరణ తలలాక్షారసచనం. క్రీడల్లక్ష్మి, ఆడుకుంటున్నటువంటి లక్ష్మి. లక్ష్మి అంటే సకల సంపదలు. ఆ సకల సంపదలతో అంటే సకల ద్రవ్యశక్తితో, చరణతల లాక్షారసం అంటే క్రియాశక్తి రజస్సు, చరణతలము పాదతలము, ది అండర్ సర్ఫేస్ అరిపాదము, దానికి ఉన్నటువంటి ఎరుపు రంగు అంటే రజస్సు, దాని క్షణం అంటే కూడి ఉన్నది. ద్రవ్యశక్తి క్రియాశక్తి రెండూ కూడి ఉన్నాయి. ఏది ఉన్నట్లయితే కయాచిద్వా ఎంతో కొంత సంహౌ కలయా 16వ వంతైన సామ్యం భజతు పోలిక చెప్పడానికి వీలవుతుంది, పోలిక అవుతుంది. కలయా 16వ వంతు షోడశ కళ పురుషుడు పరమాత్మ. ప్రశ్నోపనిషత్తు 6వ మంత్రం 6వ ప్రశ్న చూద్దాం. ఒక్కొక్క కళ పరమాత్మని యొక్క క్రీడ, అంశము. అక్కడ ఇందాక అంటున్నారు తే కాంతి, దాని యొక్క నీ యొక్క కిరణం కరాణం అంటే అంశం అన్నారు. ఇక్కడ క్రీడ అన్నారు. అంటే పరమాత్మని యొక్క ఒక్కొక్క కళ ఒక క్రీడ. ఏది సరిపోలదు పరమాత్మనికి. లాక్షారసము రక్తిమమునకు సంకేతము, క్రియాశక్తి స్వరూపము. లక్ష్మి అంటే విష్ణుమూర్తి గారి భార్య అండి, లక్ష్మీదేవుడు అండి. ఆవిడెప్పుడు ఆయన వక్షస్థలం మీద కూర్చుని ఉంటుందండి. సకల సంపదలను ఆవిడే ఇస్తుందండి. ఆవిడనేమో వరలక్ష్మితో నాడు ప్రార్థించండి. వెరీ గుడ్. నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ డౌట్. బీ ఇన్ దట్ భక్తి. బట్ సకల సంపదలు, విభూతులు, ద్రవ్యశక్తి లక్ష్మి అనే దాని పాదం చేత సంకేతించబడుతున్నాయి. క్రీడ అంటే ఇక్కడ సృష్టి కార్యము. అంటే సృష్టి కార్యం కావాలంటే జ్ఞానం కావాలి. అంటే ద్రవ్యమేమో లక్ష్మి అనే పేరులో ఉన్నది, లాక్షారసంలో రజస్సు ఉన్నది. క్రీడ అనేటటువంటి దాంట్లో సత్వం ఉన్నది, అంటే జ్ఞానము. సత్వరజస్తమో గుణాల సంకేతమే, సమ్మిళితమే ఈ సృష్టి. సర్వశక్తుల రూపంలో ప్రకటమైన సృష్టి నిన్ను తెలుపగలదా? ఈ సృష్టి నిన్ను తెలుపగలదా? రెండు ఆన్సర్లు. తెలుపగలదు. ఎప్పుడు? సృష్టి నీ మీదే అధిష్ఠితమై ఉన్నది. నీవు అధిష్టానమును తెలుసుకుంటే తెలిసిపోతుంది. నీవనే తత్వాన్ని నేను తెలుసుకోపోతే ఈ సృష్టిగా చూస్తే ఎప్పటికీ తెలియదు. మృత్యుస్థ మృత్యుమాప్నోతి ఏ ఇహ నానా ఇవ పశ్యతి. మళ్ళీ మళ్ళీ జనన మరణంలో ఉంటాను. ఎందుకు? కింద తత్వాన్ని తెలుసుకోలేదు. ప్రభిన్నంగానే చూస్తున్నాం. కథయా చెప్పుము. నిన్ను నీవే తెలియగలవు, మాకు తెలియదు. తెలుసునన్నారనుకోండి శంకరాచార్య గారు, ఆయనకి ఏమీ తెలియదు అని అర్థం. ఆయన తెలియదు అన్నారనుకోండి, అంత తెలుసునని అర్థం. యస్య మతం తస్య మతం మతం యస్య నవేద సహ అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. కేన 2:3. యస్యా మతం తస్య మతం మతం యస్య నవేద సహ. తెలుసును అనేవాడికి తెలియనే లేదు, తెలియదు అనేవాడికి తెలుసు. సహా అతడే తెలిసినవాడు.
మతం యస్య తెలుసుననేవాడికి నా వేద సహా వాడికి తెలియలేదు. యస్య అమతం తస్య మతం. అమతం అంటే నాకు తెలియదు అన్నవాడికి తస్య అతనికి మతం తెలియను. అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. అవిజ్ఞాతం అంటే తెలియబడని తత్వం అని, విజానతాం తెలుసుకోవాలి. విజ్ఞాతం అవిజానతాం అంటే ఇక్కడ ఏమంటున్నారు? కథం కథయామహ కథం, మాకు తెలియదు అంటే జ్ఞానంలో ఉన్నవాళ్ళు అలాగే మాట్లాడగలరు. యశ్యామతం దశ్యమతం మతం యశ్య నవేద సహా. అది. ఇంకా కమలం, సృష్టి కమలంలోని బ్రహ్మాండంలోని, ఇది రిపీట్ స్లైడ్ అనుకుంటాను, అయిపోయింది తీసేద్దాం. వేదాంత విశేష కేనోపనిషత్తులో అగ్నివాయువుల గర్వభంగం, ఉమాదేవి గారి కథ. సహ తస్మిన్నేవ ఆకాశే స్త్రియాం ఆజగామా. అక్కడికి అతని ముందు ఆ ఇంద్రుడు గారి దగ్గర తస్మిన్ ఏవా అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆకాశే ఇన్ ద స్పేస్ స్త్రియాం ఒక స్త్రీ రూపముగా ఆజగామ వచ్చినది. ఎలా ఉంది ఆ రూపము? బహుశోభాయమానం బహుశోభాయమానం ఉమాం హైమతీం తాహోతాం హోవచ కిమేతజ్జక్షమితి. తాం అటువంటి శోభాయమానమైనటువంటి ఉమగారిని చూచి ఇంద్రుడు గారు తాం హువాచ పలికెనట. ఏం పలికారు? ఆ యక్షుడు వచ్చారు కదా ముందు, అగ్నిగారు ఓడిపోయారు, గర్భభంగం అయింది, వాయువు గారికి గర్భభంగం అయింది. ఆ యక్షుడు ఎవరు అని ఈ శక్తిని అడిగారు ఆయన. ఎవరు? ఇంద్రుడు అడిగారు. ఎవరా శక్తి? బహుశోభాయమానాం ఉమాం హైమవతీం తాంఘోవచ కిమేతద్యక్షం ఇతి అని అడిగితే భాష్యంలో ఏం చెప్తున్నారు? ఉమాం శోభాకలి శోభమానాం ఉమాం బహుశోభమానాం, అది ఉపనిషత్తులోనే ఉంది. ఉమాం బహుశోభమానాం అంటే ఏమిటి? సర్వేషాం హి శోభనతమము అంటే సర్వేషాం అన్నిటికన్నిటికంటే హి ఎలననగా సర్వేషాం అన్నిటికీ శోభనతమము అత్యంత శోభనమైనది ఏది? విద్య, బ్రహ్మ విద్య. తదా అప్పుడు బహుశోభమాన ఇటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే సర్వ విద్య సర్వమునకు శోభనతమమైనటువంటిది విద్య, బ్రహ్మ విద్య అని తెలుసుకుంటావో అప్పుడు బహుశోభమానం అనేటటువంటి విశేషణము ఈ బ్రహ్మతత్వానికి ఉపపన్నం భవతి. చాలా వెరీ బిఫిటింగ్. నౌ ఉమా ఇస్ వాట్? నౌ ఉమా ఇస్ స్ప్లెండర్, ఉమా ఇస్ జ్యోతి, ఉమా ఇస్ జ్యోతిస్వరూప, ఉమా ఇస్ బ్రహ్మ విద్య, ఉమా ఇస్ బ్రహ్మ ఇట్ సెల్ఫ్ అకార్డింగ్ టు ది భాష్య ఆఫ్ కేనోపనిషత్. సరే, 16వ వంతు అన్నారు. ఏమిటి 16 వంతులేమిటి? వంతులు వేయడం ఏమిటి? 16 పిల్లలకు 16 భాగాలుగా పంచినట్టు. భారద్వాజుడు అనేటటువంటి ఒక మహర్షిని ఓ రాజకుమారుడు కలిశాడు కథలో. కలిసి, ఓ భారద్వాజ గారు, షోడశకలం పురుషం వేత్త, షోడశకళ పురుషుడు మీకు తెలుసా అని అడిగారు. భారద్వాజుడు అన్నారు, నాహం ఇమం వేద, ఈ షోడశకాల పురుషుడు నాకు తెలియదు. ఒకవేళ నాకు గాని తెలిసి ఉన్నట్లయితే నీకు నేను చెప్పకుండా ఉంటే నాకు తెలిసి చెప్పలేనటువంటి అనృత దోషము, అబద్ధం ఆడిన దోషం వస్తుంది. కాబట్టి నేను తెలుసుంటే గ్యారంటీగా చెప్పుండేవాడిని. నాకు తెలియదు మహానుభావ, నీ షోడశకల పురుషుడు నువ్వు ఎక్కడ విన్నావో, ఏ గురువు గారి దగ్గర తెలుసుకున్నావో, నాకు మాత్రం ఈ షోడశకల పురుషుడు కొంచెం కూడా తెలియదు. నాహం ఇమం వేద. అప్పుడు అని చెప్పేసి రాజకుమారుడి దగ్గరికి, గురువు గారి దగ్గరికి వచ్చారు. ఎవరు? భారద్వాజుడు గారు. ఏ గురువు గారు? పిప్పలాద గురువు గారు. పిప్పలాద గురువు గారితో తం అంటే ఆ షోడశకల పురుషుని, త్వాం మిమ్ములను,
పృచ్ఛామి అడుగుతున్నాను. ఆ రాజకుమారుడు గారు నన్ను ఈ విధంగా షోడశకల పురుషుడు నీకు తెలుసా అన్నారు. నాకు తెలియదు అని నేను ఎడుపు మొహం పెట్టుకు చెప్పాను. అంతేకాకుండా తెలుసుంటే చెప్పకపోతే పాపం వస్తుందని కూడా తెలుసుకుని అక్కడతో ఆగిపోకుండా అది ఏమిటో తెలుసుకోవాలని తమ దగ్గరకు వచ్చాను. వచ్చి మిమ్మల్ని తమ్ ఆ షోడశకల పురుషుని గురించి త్వాం మిమ్ములను పృచ్ఛామి అడుగుతున్నాను. అసౌ పురుష క్వ, హూ ఇస్ దట్ షోడశకల పురుష ఇతి అని ప్రశ్నించారు. ఎవరు? భారద్వాజుడు గారు. ఎవరిని? పిప్పలాద ఋషిని. ఎందుకు? ఆయన రాజకుమారుడు అడిగాడు, నేను సమాధానం తెలియలేదు కాబట్టి. అప్పుడు గురువుగారు చెప్పారు, ఎవరా పురుషుడు, ఎక్కడుంటారు? అగోనంటే పలానా బొంబాయిలో ఒక ఆయన ఉన్నారంటే పెద్ద మ్యాగ్నెట్ అండి, ఆయన బిజినెస్ మ్యాగ్నెట్, ఆయనేనండి ఆ పురుషుడు. అలాగే చెప్పారు. తస్మై సహోవాచ ఇహైవాంత శరీరే సౌమ్య. ఓ డియర్ సౌమ్య, ఓ సుకుమారుడైన వాడా, ఓ ప్రశాంత మనస్కుడా, ఓ సౌమ్య, మై డియర్, అతడు ఎక్కడో లేడయ్యా. సహ ఉవాచ, ఆ గురువు గారు చెప్పారు. ఎవరికి? తస్మై, అది ఆ శిష్యుడు గారి కోసం. ఉవాచ పలికెనట. ఇహైవాంత శరీరే సౌమ్య స పురుష, ఆ పురుషుడు అదిగో నీలోనే ఉన్నాడు, నీవే అయి ఉన్నాడు. యస్మిన్నతాహ్, ఎవని యందైతే షోడశ కళాహ్, 16 కళలు, ప్రభవంతి ఇతి, ప్రభవిస్తున్నవి. ఏమిటా షోడశ కళలు? సహ ప్రాణం అసృజత, ప్రాణం, ప్రాణాత్ శ్రద్ధాం, ప్రాణము శ్రద్ధ, ఖం ప్రాణము శ్రద్ధ ఆకాశము, తరువాత వాయు నాలుగోది, తర్వాత జ్యోతి 5, ఆపహ 6, పృథివీ 7, ఇంద్రియం ఇంద్రియాలు, మనః 9, అన్నం 10, దాని నుంచి వీర్యం శక్తి, దాని నుంచి తపహ, దాని నుంచి వేదమంత్రాలు, దాని నుంచి కర్మకాండలు, దాని నుంచి లోకాలు, దాని నుంచి లోకములోనున్న నామచ రకరకాల పేర్లు, 16 రకాలయ్యా. ఇవే షోడశ కళలు పో. ఇవన్నీ కలిపితేనే షోడశ కళ పురుషుడు. ఇప్పుడు ఏదో విధంగా అత్యంతంగా కష్టపడితే అమ్మ యొక్క క్రియాశక్తి, జ్ఞానశక్తి, ద్రవ్యశక్తుల సమాహారమైన సృష్టిలో కొంత భాగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎంతో మహానుభావులైన వాల్మీకి ఇత్యాది మహర్షులు, లేకపోతే మన శంకరాచార్య ఇత్యాది మహానుభావులు ఒక ఒక వరకు కొంత దాన్ని తెలుసుకోవచ్చు. ఒక 16వ వంతు వరకు తెలుసుకోవచ్చు. పూర్తిగా ఆ వ్యక్తాన్ని కానీ అవ్యక్తాన్ని కానీ తెలిసిన వారు ఎవ్వరూ లేరు. కథం కథయామహ కథము మే, కథయామహ కథం హేవు మే కథయా, నీవే చెప్పు. कराणां ते कान्तिं, कराणां ते कान्तिं कथयामः कथं कथमु मे, कराणां ते कान्तिं కథయామహ కథము మే. కరాణం అంటే మేనిఫెస్టేషన్స్, అది వదిలేస్తే తే కాంతిం కథయామహ కథం, నీ యొక్క జ్యోతి స్వరూపాన్ని కథయామహ కథం, రెండు ఒకే శ్లోకంలో చక్కగా బోధించారు. ఇంక మరి అలంకారాలు వెతకొద్దు. యది క్రీడాలక్ష్మీ చరణతల లాక్షార సచడం, లక్ష్మీదేవి గారేమో పద్మంలో ఆడుకుంటున్నారట. పద్మంలో ఆడుకుంటూ ఉంటే ఆవిడ కాళ్ళకేమో పారాణి లేక ఆ లత్తుక రాసుకుందట. ఆ లత్తుకేమో పద్మం తాలూకా రేకులకు అంటుకుందిట. ఆ రేకులు మరింత ఎర్రబడ్డాయట. అతిశయోక్తి అలంకారము. నఖానాముజ్యోతై నవనలిన రాగం, నఖములు గోళ్ళు, ఉజ్యోతై
నక్క గోళం నుంచి వచ్చినటువంటి కాంతి పుంజాలు అవి నవనళిన రాగంలో ఉన్నాయట. అప్పుడే పుట్టినటువంటి ఒక తామర పువ్వు యొక్క ఎరుపు రంగుని కలిగి ఉన్నాయి. తద్గుణాలంకారం అంటారు. అంటే ఏ గుణమైతే నవనళినంలో ఉన్నదో నవనళిన రాగాన్ని ఉద్యోత నఖముల యందు చక్కగా పొందుపరిచి చెప్పడాన్ని, ఈ గుణాన్ని అక్కడ చెప్పడాన్ని తద్గుణాలంకారం అంటారు. నవనళిన రాగం విహసతాం, నఖానాం పక్కన పెట్టి నవనళిన రాగం అంటే నవ అప్పుడే వికసించిన నడిన పద్మముల యొక్క రాగం కాంతి విహసితాం ఎక్సెల్స్. అంటే ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ రెడ్ కలర్ ఆఫ్ దోస్ జస్ట్ బ్లూమింగ్ లోటసెస్ అన్నాం అనుకోండి. అంటే ఉపమాలంకారం పద్మముల ఎరుపు. అంటే ఎరుపు రంగుని పద్మాల మీద ఉపమించారు. అవి అపృథక్ స్థితిలో ప్రయోజనం, పృథక్గా చెప్పలేదు. నఖానాం ఉద్యోతై నవనళిన రాగం అన్నారు. నవనళిన రాగమే నఖానాం ఉద్యోతై కాంతి కిరణాల్లో ఉన్నాయన్నారు. రెండిట్లో ఎరుపని చెప్తున్నారు. అంటే అపృథక్గా వేరువేరుగా కాకుండా ఒకే పదాలతో రెండు వర్ణించడాన్ని అలంకార సంసృష్టి అంటారు. లక్ష్మీలాక్షార సచనం, లక్ష్మి అంటే సంపద, అంటే సంపద సహితమైనవి. అంటే లక్ష్మి యొక్క పాదములే సంపదకు స్థానము. లక్ష్మి యొక్క లాక్షారసమే సంపద. లక్ష్మి యొక్క లత్తుక యొక్క ఒక క్షణం అంటే కూడి ఉండడమే సంపద. అంటే సంపద అంటే వేరేం కాదండి, లక్ష్మీదేవి యొక్క పాదముల నుండి ఉద్భవించినదే అని చెప్పడం అతిశయోక్తి అలంకారం. నఖానాముజ్యోతై నవనళిన రాగం. గోళ్ళు ఎక్కడైనా ఎవరికైనా మెరుస్తూ ఉంటాయా? అవి నవనళిన రాగంలా ఉంటాయా? ఉంటాయి. ఎక్కడ ఆ ఊహించేటటువంటి తత్వము అలౌకికమైతే ఖచ్చితంగా ఉంటాయి. అమ్మవారి కురులు అత్యంత సౌరభాన్ని కలిగి ఉన్నాయి అని వర్ణించారు మహానుభావుడు. అదే ఎక్కడైనా ఆ, తల జుత్తుకి సౌరభం ఉంటుందా అని ప్రశ్నించాడు మరో కవి. అంటే అలౌకికమైన స్థితిలో ఉంటుంది. అంటే అలౌకికం దాన్ని లౌకికంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి అలంకారము. కయాచిత్వా సామ్యం భజతు, అంటే ఎంతో కొంత సామ్యము చెప్పగలను. నిజంగా ఏదైనా అమ్మ యొక్క సృష్టిలోనున్న విభూతికి అమ్మయే సామ్యము తప్ప వేరే సామ్యమైనా తీసుకురాగలరా? చెప్పలేరు కదా. సామ్యం చెప్పలేని దానికి సామ్యం చెప్తున్నట్టుగా చెప్తే, దేనికైతే పోలిక చెప్పలేమో దానికి ఏదో పోలిక ఉన్నది, ఎంతో కొంత కయాచిద్వా 1/16 ఎంతో ఉందని చెప్తే విరోధ ఆభాస, విరోధం కల్పిస్తుంది. ఈ సామ్యము ఆభాస, సూపర్ ఇంపోజిషన్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ రియల్, విరోధాభాస. హంత కమలం, హంత అంటే ఆశ్చర్యం, విచారం, ఆహా అక్కట, అయ్యో, అనుకంప, దయ, ఇవన్నిటికీ హంత. అంటే ఒకే పదాన్ని వేర్వేరు అర్థాలతో వాడడాన్ని శ్లేష అంటారు. కథయ కథయామహ, కథయ అనే మాట రెండుసార్లు వరుసగా గ్యాప్ లేకుండా వచ్చింది. కథయ కథయామహ అంటే లాటానుప్రాసం పదం అది, రెండు అక్షరాలు కాదు. ఒక అక్షరం వస్తే వరుసగా వృత్యనుప్రాస, రెండు అక్షరాలు వస్తే చేకానుప్రాస, రెండు కన్నా ఎక్కువ అక్షరాలు లేక పదాల సముదాయం వరుసగా వస్తే గ్యాప్ లేకుండా లాటానుప్రాస, శబ్దానుకారం. కథయ కథయామహ. ఇంకో కథ ఉంది. కథయ కథయామహ కథము మే, కథయ కథయా కథయామహ కథం అంటే మూడు కథాలు కథం, కథ అనే పదాన్ని మూడు మార్లు తెచ్చారు. కథయాల ఒకలా ఉంది, కథయామహ గ్యాప్ లేదు, మళ్ళీ కథయామహ అని గ్యాప్ పెట్టి మళ్ళీ కథ అన్నారు, అంటే గ్యాప్తో వచ్చింది. ఈ విధంగా గ్యాప్ కూడి ఒకే పదం మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని యమక అలంకారం అంటారు. చాలా ఈ అలంకారాలు ఇంకా వెతుక్కోవాలా? వెతుక్కోవచ్చు.
ఎవరు ఎంత వెతికితే వారి ప్రాప్తి అనుసారం ఈ రత్నాలు ఈయన గారి పోయిటరీలోని అమ్మగారి సౌందర్యంలోని ఆ అలౌకికమైనటువంటి చెప్పలేని తత్వంలోని అన్నీ దొరుకుతాయి. నఖానాముజ్యోతైః నవనలినరాగం విహసతాం कराणां ते कान्तिं कथय कथयामः कथमु मे कयचित्वा साम्यं भजतु कलया हन्तकमलं यदि क्रीडल्लक्ष्मीचरणतल లాక్షారసచణం. దీంట్లో ఏమిటి ఇంపార్టెంట్ మెసేజ్ ఏమిటంటే తే కాంతిం కథయామః కథం. ఉమే తే కాంతిం కథయామః కథం. నీ జ్యోతి స్వరూపాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు, ఒక్క విధంగానే తెలుసుకోగలరు. కథయా, నీవే చెప్పుము అంటే నేను నీవు అయిపోవడం తప్ప మరో మార్గం లేదు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్య. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఉమే తే కాంతిం కథం కథయామహ. హే ఉమే, ఓ జ్యోతి స్వరూపమా, తవ నీ యొక్క కాంతిం, నీ యొక్క ఆ జ్యోతి స్వరూపాన్ని కథం ఏ విధముగా కథయామహ వర్ణింపగలము, వర్ణింపలేము. సోహమస్మి 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 సోహం సోహం సోహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.